హలో వెల్కమ్ టు నీలు టేస్ట్ బర్డ్స్. ఈరోజు మనం ఒక టేస్టీ మామిడికాయ పచ్చడి ఎలా చేయాలో చూద్దాం. ఇది మనం వేడి వేడి అన్నానికి నెయ్యి కానీ వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఇప్పుడు దీని తయారీ విధానం అలాగే దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ నోట్ చేసుకోండి. ఇప్పుడు మనం మామిడికాయ పచ్చడికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ నోట్ చేసుకుందాం. ఇది చూడండి, 1 కప్పు అంత మామిడికాయ కట్ చేసి పెట్టుకున్నాను. అప్రాక్సిమేట్గా చూసుకోండి, 1 కప్ అంత ఉంది. ఇది కొబ్బరి, పచ్చి కొబ్బరి. ఇంకా ఎక్కువ వేసుకోవచ్చు, నా దగ్గర కొంచెమే ఉందని కొంచెమే తీసుకున్నా, ఇంకొంచెం ఇంత వేసుకోవచ్చు. దెన్ బెల్లం, సాల్ట్, ఒక 3 గార్లిక్, అలాగే కారం, ఇంగువ, జీలకర్ర, మినప్పప్పు, ఆవాలు. ఇప్పుడు దీని తయారీ విధానానికి వెళ్ళిపోదాం. ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఫస్ట్ కొబ్బరి, కారం మీ టేస్ట్ తగ్గట్టుగా తీసుకోండి, ఎంత కావాలంటే అలా. అలాగే వెల్లుల్లి ఒక 3 తీసుకున్నాం కదా, ఆ వెల్లుల్లి, సాల్ట్ అండ్ బెల్లం. ఇవన్నీ ఫస్ట్ మనం గ్రైండ్ చేసుకుందాం. చూడండి, ఇలా పౌడర్ చేసేసుకున్నా. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ముక్కల్ని, మామిడికాయ ముక్కల్ని ఇందులో యాడ్ చేసేసుకుందాం. ఇప్పుడు ఇందులో కాస్త వాటర్ యాడ్ చేస్తున్నా, ఎక్కువ వేయొద్దండి, కాస్త వేసి మనం గ్రైండ్ చేసేసుకుందాం. పచ్చడికి ఎలా చేసుకుంటామో అలా ఇలా గ్రైండ్ చేసేసుకున్నా. చూసి ఇలా రావాలి మనకి. ఇప్పుడు దీనికి పోపు పెట్టుకుందాం. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ యాడ్ చేసుకుందాము. ఇప్పుడు ఇందులోకి మినప్పప్పు, కాస్త మినప్పప్పు ఎక్కువ వేసుకోండి, మనకి అన్నంలోకి బాగా క్రంచీగా అనిపిస్తుంది. అలాగే జీలకర్ర అండ్ ఆవాలు యాడ్ చేస్తున్నాను. తర్వాత ఇందులో కాస్త కరివేపాకు కూడా యాడ్ చేద్దాము. ఇప్పుడు బాగా ఇంగువ యాడ్ చేసుకోవాలి. ఇంగువలో నుంచే మనకు మంచి రుచి వస్తుంది అనమాట పచ్చడికి. అన్నానికి తింటే చాలా బాగుంటుంది అనమాట మనకి పచ్చడి. ఇప్పుడు స్విచ్ ఆఫ్ చేసుకుందాము పోపు రెడీ అయినాక. ఇప్పుడు స్విచ్ ఆఫ్ చేసిన తర్వాత మనం రెడీ చేసుకున్న పచ్చడి ఇందులో యాడ్ చేసేసుకుందాం. అంతే, మనం పచ్చడి వేసేసుకొని జస్ట్ ఆ స్విచ్ ఆఫ్ చేసుకున్నాక పచ్చడి వేసుకోండి. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని ఇది తింటే మన ఎమ్మి మామిడికాయ పచ్చడి అదిరిపోద్ది. ట్రై చేసి చూసి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.